క్రీస్తునందు ప్రియ దేవుని సంగమ దేవుని పిల్లలలో ఈ యొక్క ప్రార్థన సమయంలో చేరువచ్చిన నిలుచున్నందుకు ప్రభు నామములో ఉదయపూర్వకంగా వందనాలు. గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి పత్రిక ఆ యొక్క సంఘానికి మొదటి తెస్సలోనికీయులకు పత్రిక 5వ అధ్యాయము 24వ వచనము తీసినట్లయితే చదవగలమా? మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు కనుక అలాగు చేయి. ఆయన నమ్మకమైన వాడు, మనల్ని పిలిచిన వాడు లేదా మనల్ని పుట్టించిన వాడు, సృష్టించిన వాడు. ఆయన సొంత శత్రువులతో జిగట మన్నుని తీసి మనము స్పెషల్గా పుట్టించిన, తయారు చేసిన సృష్టికర్త అయిన దేవుడు నమ్మకస్తుడు. మనల్ని పిలిచాడు, మనల్ని పుట్టించాడు. ఈ యొక్క హృదయంలోకి ఆయన దేవుని ఆత్మను మన నాసికారంధ్రాల ద్వారా ఊది ఆయన పవిత్ర ఆత్మను మనకు ఇచ్చి మనల్ని ఎంతో ప్రేమించిన ఈ దేవుడు, లేక ఈ నమ్మకమైన ఈ యొక్క పరమందు ఉన్నటువంటి దేవుడు చాలా నమ్మదగిన దేవుడు, చాలా నమ్మకస్తుడు. పిలిచిన వాడు అయినటువంటి దేవుడు చాలా నమ్మకస్తుడు. ఆయనను మనము ఎంతైనా నమ్మదగిన దేవుడు అంటే ఎంతైనా, ఎంత నమ్మితే ఎంత నమ్మదగిన దేవుడు, ఎంత విశ్వాసం ఉంటే అంత ఆ విశ్వాసానికి ఆ కారకుడైన, ఆ విశ్వాసంలో నిలబెట్టే శక్తి కలిగిన దేవుడు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు. చాలా నమ్మకస్తుడు, ఆయన చాలా పరిశుద్ధుడు, యథార్థవంతుడు, నీతివంతుడు, ఉత్తముడు. కనుక ఆ పిలిచిన వాడు చాలా పరిశుద్ధుడు, నమ్మకస్తుడు. కనుక మనము ఎలా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. మనుషుని బ్రతుకు, నరుల బ్రతుకు ఎలా ఉంటే దేవునికి ఇష్టము, ఎలా ఉండకూడదో కూడా దేవుడు ఒక గ్రంథం ద్వారా మనకు వివరించి తెలియపరిచి మనము ఒక క్రమంలో పెట్టడానికి భక్తుల జీవితాలలో నుండి ఆయన అనేక సంబంధమైన జ్ఞానాన్ని నింపుతూ వస్తున్నాడు. అనేక సంబంధమైన జ్ఞానం ప్రతి భక్తులలో ఆయన బిడ్డ అనగా ఆయన రక్తంలో కడగబడిన బిడ్డ, ఆయనను అంగీకరించిన బిడ్డ, ఆయన కోసం బ్రతుకుతున్న బిడ్డ, ఆయన రక్తంతో వెలపెట్టి కొనగలిగినటువంటి బిడ్డను ఆయన పిలుస్తున్నాడు. ఆ పిలిచినటువంటి వాడు చాలా నమ్మకస్తుడు. ఆ నమ్మకస్తుడైన ఆ యొక్క దేవుని ఆలోచన కలిగి ఉండాలి. ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉండకూడదో బాగుంటుంది అని ప్రతి ఒక్కటి కూడా మనకు పరిశుద్ధ ఆత్మ దేవుడు బైబిల్ గ్రంథమందలి 40 మంది యొక్క పరిశుద్ధ ఆత్మతో ప్రేరేపింపబడి 40 మంది భక్తులు, ప్రవక్తలు, వాళ్ళలో చేపలు పట్టే వారు ఉన్నారు, బాగా విద్య అభ్యసించిన వారు, కొందరు పామరులు, కొందరు ప్రవక్తలు. కనుక చాలామంది చేత ఒకే కాలానికి కూడా చెందినటువంటి వారుగా, ఒకే తరము అయినటువంటి వారుగా కూడా కాకుండా ఆయన కొన్ని సంవత్సరాలు, ఇంచుమించుగా 1500 సంవత్సరాలు తర్వాత వాడుకున్నారు. అప్పుడు జనాల్ని, అప్పుడు మనుషుల్ని, అప్పుడు మన పితరుల్ని. మళ్ళీ యేసుక్రీస్తు వారి కాలంలో కూడా కొంతమందిని ఆయన శిష్యుల్ని ఎన్నుకున్నాడు. అందరినీ ఆయన వాడుకుంటూ ఆయన రాజ్యం ఎలా ఉండబోతుంది, ఇక్కడ ఎలా బ్రతికితే అక్కడ మనకు ఆ రాజ్యం దొరకబోతుంది అని దేవుడు చాలా ప్రేమ కలిగి ఆయన పరిశుద్ధుడు కదా, పరిశుద్ధ రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరచాలనుకున్నాడు, పరిచినాడు. నిన్ను పరలోకం చేర్చాలని ఆశ కలిగి ఉన్న దేవుడు
నీకు వాక్యాన్ని అందిస్తున్నాడు. ఆయన నోటి మాటగా అందుతున్నది. ఆయన రక్తంతో తరచబడిన గ్రంథములోని భక్తులు తెలియపరుస్తున్నారు. అలాగే ప్రవక్తులు, అలాగే అపోస్తలులు, ఇలా ప్రతి ఒక్కరి ద్వారా దేవుని జ్ఞానాన్ని ప్రజలకు, విశ్వమంతా అయినటువంటి ఆ యొక్క కుటుంబమైనటువంటి ఆ ప్రజలకు, ఆయన బిడ్డలకు, ప్రతి ఒక్కరూ ఆయన బిడ్డలే ప్రియుల. ఆయన రక్తంలో కడగబడినటువంటి బిడ్డ ఆయన బిడ్డే, రక్తంలో కడగబడకుండా ఉండే బిడ్డ కూడా ఆయన బిడ్డే. కానీ మార్పు కలుగుతాడు, మారు మనసు కలుగుతుంది, తన సొంత ఆలోచనలు మానుకుంటాడు, లేక వదులుకొని సృష్టికర్త అయినటువంటి దేవుడిలో పవిత్రంగా బ్రతకాలని ఆలోచన కలిగి ఉన్న దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు. ఆయన వాక్యం చేరవేస్తాడు, ఆయనలోకి రావాలి. ఎందుకంటే ఆయన సమస్త లోకంలో పరిశుద్ధుడు ఎవరైనా ఉన్నాడంటే ఒక యేసుక్రీస్తు ప్రభువారే కనుక ఆయనలో ఎంత వెతికినా, బైబిల్ గ్రంథం అంతటిలో 40 మంది ప్రవక్తలు రాసినప్పటికీ ఎంత వెతికిన వారు రాసిన, పరిశుద్ధాత్మ పొందుకొని రాసిన గ్రంథంలో ఎంత వెతికినా తప్పు దొరుకుతుందని ఎత్తుకోవడానికి కూడా తప్పు దొరకదు కదా. అది ఆయన స్వభావం. కనుక అంత పరిస్థితిని పిలుస్తున్నాడు. ఆయన నమ్మకమైన వాడు కనుక నీవు కూడా అట్టి దేవునికి నమ్మకస్తునిగా నీవు ఆయనలో ఎదుగు, ఆయనలో పనిచేయి. ఆయన బిడ్డగా, ఆయన సైనికునిగా, ఆయన సువార్థికునిగా, ఆయన బోధ చెప్పేది వారిగా ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. చూడండి, తెస్సలోనికీయులకు రాసినటువంటి అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ పత్రిక చూడమ్మా. తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ఒక మాట మనం చూసుకున్నాం. అయితే 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయనంట మనలందరినీ స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. అది ఆయన ఆలోచన. ఆయన మనుషులుగా పుట్టించడం ఎందుకు? ఈ పాపం చేస్తే చూడడం ఎందుకు? మనం ఎందుకు పుట్టియాలా అది ఇదని మనం అనుకోవచ్చు. కానీ ఆయన పుట్టించి స్వాతంత్రం ఇచ్చి నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతకాలని, నీ ఇష్ట ప్రకారంగా నీకు స్వేచ్ఛనిచ్చి బ్రతకమని చెప్తున్నాడు. కాకపోతే ఆ బ్రతుకు ఎలా ఉండాలని చెప్తున్నాడు అంటే దేవుడు సృష్టికర్త అయిన దేవుని మొదటగా వెతకాలి, నీతి నిజాయితీతో బ్రతకాలి, ఒకరికి కీడు చేయక మేలు చేస్తూ బ్రతకాలి. మేలు చేయకుండా పర్వాలేదు కానీ కీడు తలపెట్టకుండా మనం బ్రతుకున్నాలి. పాపమును అసహించుకున్న ఏవు గారి మాదిరి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. పాపాన్ని అసహించుకునే ఏవు గారి మాదిరిగా ఉండాలని చెప్తా ఉన్నాడు. అలాగే ఆయన ఆజ్ఞ అతిక్రమించడమే మనకు పాపం. ఆయన మాట వినకపోవటమే మనకు పాపం. కనుక ఆయన మాట వింటే పాపం లేదు. కనుక ఆ పరిశుద్ధుని మాట వినేది వారిగా ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆయన మాట వింటే ఆయన నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, అభివృద్ధిపరుస్తాడు, అన్నీ చేస్తాడు. అయితే మనమంట దుష్టత్వము, అన్నిటి మారిన దుష్టత్వము సంబంధమైన ఆలోచనలు, నోటి మాటల చేత తిట్టులు, బూతు మాటలు, ఒకరి నిష్కారణంగా అనడము, ఇవంతా ఉండకుండా ఉండాలని దేవుని తాపత్రయం. అలా బ్రతికితే నీవు ఆయన బిడ్డలు అవుతావు. అలా బ్రతకన్నాడు సాతాను బిడ్డలు. ఆయన పరిశుద్ధుడు, నిన్ను పరిశుద్ధుడుగా కోరుతున్నాడు. ఆయన యథార్థవంతుడు, నిన్ను యథార్థవంతుడిగా కోరుతున్నాడు. ఆయన ఉత్తముడు, నీతి న్యాయములు జరిగించు గొప్ప దేవుడు. నీవు కూడా అలానే ఉండాలని దేవుడు కోరుతున్నాడు కదా. కనుక
ఆ సృష్టికర్త అయిన దేవుని ఆలోచనలు కలిగి ఆయనను తెలుసుకుంటూ జ్ఞానం పొందుకుంటూ ఆ యొక్క దుష్టత్వం నుండి మనము కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ లోకమంతా కూడా దుష్టత్వంతో నిండి ఉన్నది. అందుకే దేవుడు రెండు మాటలుగా లోకాన్ని ఆయన కలుగజేసినందుకు, పుట్టించుకున్నందుకు 2 దఫాలుగా ఆయన చంపేశాడు జనాన్ని. హృదయంలో నొచ్చుకున్నాడు. పుట్టించుకున్నందుకు హృదయంలో నొచ్చుకొని వారిని అందరినీ చంపేశాడు. ఒకసారి జల ప్రవాహం ద్వారా ఒకసారి అంతం చేశాడు, మరొకసారి అగ్నివర్షం కురిపించి మనుషుల్ని నాశనం చేసినాడు ఆయన. ఎందుకంటే వారి పాపం అంత విపరీతమైన, అంత హెచ్చు స్థాయిలోకి పోయినది కనుక హృదయంలో నొచ్చుకున్నాడు. పుట్టించిన వారి మీదనే ఎన్ని రోజులని, ఎన్ని దినాలు, ఎన్ని సంవత్సరాలని ఆయన నొచ్చుకొని యొక్క 2 దఫాలుగా చాలామందిని ఆయన చంపినట్టుగా మనం చూస్తాం. అందుకే మనము అలా చంపబడకుండా ఉండాలంటే మనం దుష్టత్వం మాని, వ్యభిచారం మాని, దొంగతనాలు మాని, పలు విధములైన పనికిమాలిన ఆలోచనలు, పనికిమాలిన నోటి మాటలు మానుకొని దేవుని వాక్యం ద్వారా, దేవుని వాక్యం అంటే దేవుడే, వాక్యమే దేవుడైనను ఆ దేవుడు, ఆ యొక్క వాక్యము దేవుని యొక్క ఉన్నది. ఆ యొక్క వాక్యము మళ్ళీ శరీరధారిగా ఈ భూమిలోకం మీదకి మళ్ళీ వచ్చి ఆయన మనందరి కోసం మళ్ళీ ఆ పరిశుద్ధుడు ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిందే కాకుండా మళ్ళీ ఆయన రక్తం కార్చి, ఆ రక్తం ద్వారా మనల్ని పవిత్రపరిచాడు. మన పాప స్వభావంతో నిండుకొని ఉన్న మన జీవితాలలో ఆ పరిశుద్ధ రక్తం కార్చి మనల్ని పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి ఆయన మళ్ళీ లేఖనం చెప్పినట్టు, లేదా దేవుని గొప్ప ప్రణాళికలో ఆయన తిరిగి 3వ దినాన లేస్తాడని చెప్పిన లేఖనం చెప్పినప్పుడు, దేవుని నోటి మాట చెప్పినట్టుగా ఆయన తిరిగి 3వ దినాన లేచినాడు. మరణాన్ని జయించిన వాడు ఎవరైనా యొక్క ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఒక యేసుక్రీస్తు ప్రభు వారికి, ఇంకెవరిను జయించిన వారు ఎవరు లేరు. చెప్పి చనిపోయి మళ్ళీ తిరిగి నేను లేస్తాను, 3వ దినం కాకుండా పోయి సంవత్సరానికైనా లేస్తానని చెప్పిన వాడు ఎవరన్నా ఉన్నారు? ఎవరు లేరు, ఎవరు కాదు. ఎందుకంటే ఆయన సృష్టికర్త, మనము కన్నదైన, ఈ భూమిని కన్నదైన, విశ్వాన్ని అంతటిని కన్నదైన, ఆ యొక్క ఆకాశ మహాకాశములు కన్నది ఆయన నోటి మాట ద్వారా అంతా కలిగినది. యొక్క ప్రకృతిలోని ప్రతి వస్తువు, ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు దేవుని వలన, దేవుని మూలముగా కలిగినవి కనుక మనం అంత శక్తి కలిగిన దేవుని మతానికి మనము భయభక్తులు కలిగి శ్రద్ధ శక్తులతో ఆయన మాట విని మనము ఆయన మాట ప్రకారము మన బ్రతుకులో ఉండలాగా దేవుని వాక్యం మనకు తెలియపరుస్తాం. అలా ఉంటే నీకు మంచిది, దుష్టత్వం అనుకుంటే నీకు మంచిది అని చెప్తూ ఉంటాడు. చూడండి, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం మరొక మాట చూడండి. మొదటి తెస్సలోనికీయులకు అపోస్తలుడైన పౌలు గారు 4వ అధ్యాయం 5వ వచనం, పరిశుద్ధతయందును ఘనతయందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగినట్టయే దేవుని చిత్తము. చూడండి, చాలా విలువ కలిగిన మాట, చాలా శక్తి కలిగినటువంటి ఈ యొక్క లేఖనంలో చదువుకున్న భాగం పిల్లలు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, పరిశుద్ధత ఎందును ఘనత ఎందును, పరిశుద్ధత ఎందును ఒక ఘనత ఎందును తన ఘటమును, అనగా మన శరీరాలను, ఘటము మన శరీరాలను ఎట్లా కాపాడుకోవాలనో అది ఎరిగి ఉండటయే. ఎట్లా కాపాడుకోవాలో తెలుసుకోవడమే దేవుని చిత్తం అంట. మన శరీరాలని ఏ విధంగా కాపాడుకోవాలి, సారాయి తాగి ఆరోగ్యము క్షీణించిపోయి దేవుడు నిర్ణయించిన కాలానికంటే ముందుగానే చనిపోవలసి వస్తుంది. ఎప్పుడు మద్యపానము, లేక ఏమంటారు దాని సారాయికి మరో పేరు నాయన, మద్యము, లిక్కరు, ఇవి తాగుతాడు. ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు తాగితే ఏమవుతుంది, బాడీలో అన్నీ చెడిపోతాయి. దేవుడు ఇచ్చిన ఆయుస్సు వేరే ఉంది. ఇతను చూస్తే లేదా ఈమె చూస్తే, ఆడవాళ్ళు కూడా ఉన్నారులేండి తాగేవారు,
ఇతను చూస్తే ఈయన చూస్తే దేవుడు నీకు ఆయుస్సు ఇంకా పెంచి ఉన్న ఆయుస్సును ఇతని ఆ యొక్క చెడు అలవాటు ద్వారా లేక ఆ యొక్క మత్తు పానీయాల ద్వారా శరీరంలో ఉండే అవయవాలు దెబ్బతిని ముందుగానే చనిపోతున్నారు. ఇది నిజం ప్రియులా. దేవుడేమో ఆయుస్సు కొంచెం ఎక్కువనే ఇస్తున్నాడు, పిల్లా పాపలతో తరతరాలు చూడాలని అనుకుంటున్నాడు. కానీ ఈ బానిసలు అయిపోతున్నారు ఈ యొక్క మద్యానికి, ఈ యొక్క సారాయికి, ఈ యొక్క మద్యం కుప్పిల, ఈ యొక్క ఇంకా ఏమంటారు రాజాలు పెడతారు, ఇక ఏమేమో అన్ని పెడతారు. వీటికి బానిస అయిపోతున్నారు జనం. బానిస అయిపోయి తన గడ్డాన్ని, తన శరీరాన్ని వీరే నాశనం చేసుకుంటే దేవుడు ఏం చేస్తాడు? ఆయుష్యము నీకు చాలా ఇచ్చాడు. మీరు చూస్తే పనికి మాలిన అలవాట్ల ద్వారా మద్యం కానివ్వండి, లేక సిగరెట్ తాగడం కానివ్వండి, లేక పొగాకు సంబంధమైన పలు విధములైనటువంటి రకాలైనటువంటి ఆ యొక్క వాడటం కానివ్వండి, వీటికి అలవాటు పడి శరీరం, దేవుడిచ్చిన శరీరంలో అవయవాలు దెబ్బతిని సరిపోతున్నారు. ఇది దేవుడి తప్ప? దేవుడి తప్ప అయితే కాదు. ఇది మనుషులు చేసుకున్నటువంటి పొరపాటు. దేవుడేమో నీకు ఆయుసు ఎక్కువ ఇస్తున్నాడు, నువ్వేమో ఈ యొక్క అలవాట్లకు పడి అలవాట్లలో బానిసై నీ ఆరోగ్యాన్ని, నీ అవయవాలని నువ్వు పాడు చేసుకుంటుంటే, అవయవంలో శరీరంలో ఏ ఒక్క అవయవం దెబ్బతిన్నా, కిడ్నీ కానివ్వండి, గుండె కానివ్వండి, ఇంకా ఏముంటాయి నాయన మన బాడీలో గుర్తుకు రావట్లే, చెవులు ఏమి కావాలి, ఇంకా లివరు, ఇంకా ముఖ్యమైనటువంటి కిడ్నీలు, ఇవన్నీ ఒక్కటి చెడిపోయిన మనిషి జీవితంలో అతడు మరణాన్ని కొని తెచ్చుకున్నవాడుగా, మరణానికి దగ్గరవుతున్నవాడుగా అవుతుంటాడు. దేవుడు ఇది క్రమం కాదురా, ఇది పద్ధతిరా అని దేవుడు చెప్తూ ఉంటే ఆ క్రమము కానిదే, ఆ పద్ధతి కానిదే అలవాటు పడి శరీరంలో అవయవాలు నాశనం చేసుకుంటే, దేవుడు నీకు ఇంకా ఆయుస్తిస్తానంటే, నేను ముందుగానే నా అవయవాలను చెడగొట్టుకొని నేను ముందుగానే చచ్చిపోతానంటే దేవుడుగా ఏం చేస్తాడు? నీకు స్వాతంత్రం ఇచ్చినాడు. ఆ స్వాతంత్రం దేనికి ఇస్తున్నాడు? నువ్వు తిరిగి తాగి పడుకొని శరీరంలో ఉండే అవయవాలు భంగం చేసుకోనికి కాదు, సృష్టికర్త అయిన దేవుని వైపు తిరిగి ఆయన ఆలోచనలో బ్రతకాలని, ఆయన కోసం బ్రతకాలని. నిన్ను నన్ను అందరినీ పుట్టించుకున్నది ఎవరో నీతిమంతులు లేరు, పరిశుద్ధులు లేరు, యథార్థవంతులు లేరు, కరెక్టే. కానీ మనము బ్రతుకు దేవుని వాక్యం ద్వారా మన బ్రతుకు సవరించబడేలా, దిద్దుకునేలా మన బ్రతుకున్నారని దేవుడు కోరుతున్నాడు. కానీ నిజంగా ఈ యొక్క వీటికి బానిసైపోయి చాలామంది మనకు నిజంగా బాధైన సంఘటనలు చూస్తూ ఉన్నాం, కనులారా చూస్తూ ఉన్నాం. వయసు వాళ్ళు 25 సంవత్సరాల కంటే తక్కువ, 30 సంవత్సరాల కంటే తక్కువ చనిపోతున్నారు. ఈ యొక్క పరికమాన ఆలోచన నుండి మనం బయటపడాలని దేవుని ఆలోచన ప్రియుడు. అందుకే దేవుడు 40 మంది ప్రవక్తల ద్వారా బుద్ధి చెప్తూనే ఉన్నాడు, జ్ఞానం ఇస్తూనే ఉన్నాడు. ఇంకా వాళ్ళు కూడా చాలక సాక్షాత్ దేవుడే దిగి వచ్చినాడు, యేసుక్రీస్తు ప్రభువు. ఆయన చెప్పిన ఆ మాట లక్ష్య పెట్టకపోతున్నారు. జనం బ్రతుకు మార్చుకొని సంసారం చేసుకొని లక్షణంగా బ్రతికి పర్వాలేదు, చనిపోయినా కూడా పర్వాలేదు, మంచి వ్యక్తి అని అనిపించుకోనికి బ్రతకడం లేదు మనుషులు. మన పరికమాన ఆలోచన ద్వారా దేవుడిచ్చిన ఆయుష్ కన్నా ముందుకు లేకపోవాలని తొందరపడుతుంటే ఏం చేయాలి? అందుకే ప్రభు అంటాడు, మీరు నా వైపుకు తిరిగితే మీ అలాంటి అనారోగ్యంతో కూడా తీసివేస్తాను నాయన, నీకు ఆరోగ్యం ఇస్తాను అని దేవుడు మాటలు తెలియపరుస్తుంటాడు. మనస్సు మార్చుకొని దిద్దుకుంటే నీకు ఆరోగ్యం కూడా ఇచ్చి, నీకు ఇచ్చిన ఆయుష్ కావచ్చు ఇంకా పెంచుతాను. హిజ్కియా రాజుకు దేవుడు ఆయుష్ పెంచినాడు. ఎందుకు పెంచినాడు? అతని క్రియలు సరి అయినవి, అతని క్రియలు మంచివైనవి. ఇదిగో నువ్వు కొన్ని దినాల్లో నువ్వు చనిపోతున్నానని ప్రవక్త ద్వారా చెప్పి పంపించినప్పుడు
ఆయన ఏం చేసినాడంటే ఆ హిజ్కియా రాజు ఒక గోడ వైపుకు తిరిగి కన్నీళ్లు కార్చుతూ, ప్రభువా నా క్రియలు నీకు తెలుసు, నాకు ఆయుస్సు ప్రభు అని బ్రతిమాలుకున్నాడు. అప్పుడే చనిపోవలసిన ఆ యొక్క హిజ్కియా 15 సంవత్సరాలు ఆయుస్సు ఇచ్చినాడు. అలాగా నీవు బుద్ధి తెచ్చుకొని మారితే నీ బాడీలో అవయవాలు చెడిపోయినప్పటికీ నీ దేవుడు వాటిని బాగు చేయగలిగిన సమర్థుడు దేవుడికి. అవయవాలను కూడా ఆయన పరమ డాక్టర్, ఆయనకు మించిన డాక్టర్ ఉన్నాడు. కనుక బ్రతుకు మార్చుకుంటే మన ఆయుష్ను కూడా దేవుడు పెంచుతాడు. బ్రతుకు మార్చుకోవాలి, దేవుడికి ఇష్టంగా మార్చుకోవాలి. లోకంలో భయభక్తులు కలిగి బ్రతకాలి, చిన్న పెద్ద గౌరవించాలి, గురువు దైవము చెప్పిన మాటల ప్రకారం నడవాలి, తల్లిదండ్రులు చెప్పిన మాటల ప్రకారం నడవాలి. అన్నీ యేసుక్రీస్తు ప్రభువు చక్కగా చెప్పుకుంటూ వచ్చినాడు. ఏది ఆయన నోటిలో పొరపాటు కానీ ఎప్పుడు రాలేదు. అన్నీ మంచిగా చెప్తా వస్తున్నాడు. కానీ ఆ మంచిని ఫాలో అయ్యేదానికి, ఆ మంచి ప్రకారం బ్రతకడానికి నరులమైన మనము ఆలోచన చేయలేకపోతున్నాం. కనుక దేవుని వాక్యం ద్వారా మన జీవితాలు కట్టబడతాయి. నిజంగా ఈ లోకం మటుకు కాదు మన జీవితం ముఖ్యంగా. మళ్ళీ కూడా ఈ లోకంలో బ్రతికేదానికి, ఈ లోకంలో అంతస్తు కట్టేదానికి, ఈ లోకంలో భూములు సంపాదించుకుని, ఈ లోకంలో ధనము వెండి బంగారం సంపాదించుకునేదానికి కాదు. ఇంతకన్నా బెస్ట్ అయిన జీవితము, ఇంతకన్నా గొప్పదైన జీవితము, చాలా గొప్పదైన జీవితము మనం చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఆల్రెడీ స్థిరపరచడానికి, మనకు ఇల్లులు కట్టడానికి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళాడు. మళ్ళీ వస్తానయ్యా, మీరు మీ ఆరోగ్యాలు జాగ్రత్త, మీరు యథార్థంగా బ్రతకండి, నీతిగా బ్రతకండి, ప్రభువుని నమ్ముకొని ప్రభు చిత్తంలో బ్రతకండి, దేవుని ఆలోచనలు కలిగి భయభక్తులు కలిగి బ్రతకండి అని దేవుడు చెప్పినాడు. ఆ చెప్పిన ప్రకారం దేవుడు రానే వస్తాడు. ఆ సమయంలో వచ్చిన తర్వాత మనం తీసుకొని పోతాడు ఆ నిలవరమైన పట్టణం, ఆ శాశ్వతకరమైన పట్టణంకు మనం తీసుకొని పోతాడు. చనిపోయిన తర్వాత చాలా పెద్ద జీవితం ఉందని బైబిల్ గ్రంథం చెప్తా ఉన్నది, నేను కాదు. చనిపోయిన తర్వాత ఈ యుగాల జీవితము ఉన్నది అని దేవుని వాక్యం తెలియపరుస్తున్నారు. బ్రతుకున్నంత వరకు మనకు 70-80 సంవత్సరాలు, 70-80. ఆ 70-80లో 60 దాకా బాగానే ఉంటుంది. ఇంకా 70-80లో మన బ్రతుకంతా దగ్గులు, తుమ్ములు, ఆయాసము, లేవలేము, నడవలేము, కట్టె తీసుకోలేము, ఆ బ్రతుకే వద్దనిపిస్తుంది. ఆడికి గట్టిగా చెప్పాలంటే 60 సంవత్సరాలు, ఆడికి మంచి గొప్పదైన ఆయుష్యే. 70-80 మూలుగులు, ఆయాసాలు, ఈ యొక్క ఇది ఆ స్వీకరించుకోవడాలు ఇవన్నీ ఉంటాయి మనకు. అని ఆయన చేతిలో పని అయినటువంటి వారు మనము కనుక ఆ దేవుని మాట వినాలి. ఆయన చేతితో కష్టపడి తయారు చేసినటువంటి మనము ఆయన మాట వింటే మనకు మంచిది కాదు. ఆయన ఇంకా పెద్ద ఒక గొప్ప రాజ్యం అక్కడ మనకు సిద్ధపరిచినాడు, పరలోక రాజ్యం. ఆ రాజ్యానికి చేరాలనేది క్రైస్తవ బిడ్డలుగా, యేసుక్రీస్తు వారి సైనికులుగా, ఆయన బిడ్డలుగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా పెట్టినాడు దేవుడు. మీరు కూడా నా యొక్క శిష్యులయ్యి, నా యొక్క బిడ్డలయ్యి, నా రక్తంలో కడగబడి పరిశుద్ధులయ్యి ఏం చేయాలి? మీరు ప్రతి ఒక్కరికి నా సత్యమైన వాక్యాన్ని తెలియపరచండి. నేను కలువరి శిలువలో పడిన శ్రమలన్నిటిని తెలియపరచండి. సృష్టికర్త అయిన దేవుడు నీ కోసం చనిపోయినాడు, తిరిగి లేపబడినాడు మొదటి ఫలంగా. తర్వాత ఫలంగా మీరందరూ కూడా పరలోక రాజ్యం వస్తారని చెప్పండి. వారిలో మార్పు కలిగించండి. పరలోక రాజ్యం పొందుకున్నట్టుకు మీరు కూడా నాలో ఒక పని చేయండి అని దేవుడు ఆశిస్తున్నాడు. అటుదైన పని పౌలు గారు చక్కగా చేసినాడు. ఒక్క మాట చూసుకొని ముగించుకున్నాం. అదే పని చూసుకొని ముగించుకున్నామండి. చూడండి, కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక అపొస్తలుడైన పౌలు గారే 1వ అధ్యాయము 24వ వచనము ముగించుకుందామండి. అప్పుడు మీ కొరకు ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు. చూడు, పౌలు గారు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ, ఇప్పుడు అంటే ఆయన జీవించినటువంటి కాలంలో ఇప్పుడు మీ కొరకు నేను, లేదా సంఘానికి చెప్తున్నటువంటి మాటలు, మీ కొరకు నేను
అనుభవించుతున్న శ్రమలు అనుభవిస్తున్నాడంట. ఆయన శ్రమల యందు శ్రమలు అనుభవిస్తూ సంతోషిస్తున్నాడంట ఈ యొక్క పౌలు గారు. ఇది క్రీస్తు సైనికుడు అంటే, ఇది క్రీస్తు బిడ్డ అంటే, క్రీస్తు పరిశుద్ధత సంతరించుకోవడం అంటే పౌలు గారండి. పౌలు గారికి మించిన లేదు. నిజంగా ఎంత గొప్పవాడంటే, గొప్ప వాక్యం. ఈ వాక్య భాగం చాలా పవర్ఫుల్, చాలా శక్తి కలిగినది కూడా. ఎందుకు రాయించినాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు? చూడండి, శ్రమలలో కూడా ఆయన సంతోషిస్తున్నాడు. ఆయనకు శ్రమలు పెడుతున్నారు, ఇరుకులు పెడుతున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు జనము, ఆయన సంతోషిస్తున్నాడు. సంఘము ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో ఏమని రాయబడింది? సంఘము అనబడిన ఆయన శరీరము, సంఘం అనబడినటువంటి యేసు క్రీస్తు సంఘం అనబడినటువంటి ఆయన శరీరము, మనం అందరం కూడా ఆయన శరీరము సంఘంగా పిలువబడుతున్నాము. ఒక్కసారి మన నోటితో ఒప్పుకున్నట్లయితే ఆయన రక్తంతో కడగబడిన ప్రతి బిడ్డ ఆయన సంఘము. ఆ సంఘం అనబడినటువంటి నేను క్రీస్తు శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయించున్నాను. క్రీస్తు పడిన కొన్ని పాటలలో, క్రీస్తు పడిన కొన్ని శ్రమలను, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు పౌలు గారు కూడా కొన్ని కొదవ పెట్టి, కొన్ని బ్యాలెన్స్ పెట్టి పౌలు గారికి అప్పచెప్పిపోయినాడు యేసు క్రీస్తు ప్రభువారు. లేఖన భావము అదే. యేసు క్రీస్తు ప్రభువారు కొన్ని శ్రమలు అపోస్తలుడైన పౌలు గారికి కొన్ని ఉంచిపోయినాడంట. అతను చేయగలడు. అతడు ఒకప్పుడు ప్రధాన పాపే, ఒకప్పుడు దుర్మార్గుడే, ఒకప్పుడు మనుషులను ఇబ్బంది పెట్టిన వాడే, హత్యలు చేసిన వాడే. కానీ అతనిలో మార్పు కలిగిన, పని అద్భుతంగా చేయగలిగిన సమర్థుడు, నా యొక్క పనిని నిస్వార్థం లేకుండా చేయగలిగిన వీరుడు అని కూడా చెప్పచ్చు. వీరుడు అలా ఉండాలి. దేవుని సైనికుడు, దేవుని బిడ్డ, దేవుని రక్తంలో కడగబడిన బిడ్డ ఇలా ఉండాలని కూడా దేవుడి పౌలు గారి ద్వారా మనకు బుద్ధి జ్ఞానం నేర్పుతూ ఉన్నాడు. అలా బ్రతికిండే ఒక గొప్ప భక్తుడు, నీ చేతనైతే అలా బ్రతుకు అని చెప్తూ, అంత బ్రతకపోయినా నాయన చిన్న ఆవగింజంత విశ్వాసమన్నా ఉంచు, నీకు పరలోక రాజ్యము వస్తుందని చెప్తున్నారు. కనుక ఈయనంత గొప్ప పని ఎవరు అయితే చేయలేము, కానీ ఆయన కాలిగొట్టు కూడా మనం సరిపోము. కానీ ఆవగింజంత విశ్వాసంతో ప్రభువుని నమ్ముకొని ఆయన రాజ్యం చేరాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుకున్నాడు. కథలో వచ్చినట్లయితే చిన్న కాలం.